ఆగు, నీతో ఓ విషయం మాట్లాడాలి. I told you I have to talk to you. Not now, Regina. I'm very tired. Yes, you're tired. నాకు తెలుసు, నాకంతా తెలుసు. ఇక దాచి ప్రయోజనం లేదు. ఆ పోర్ట్ దగ్గరున్న ఇంట్లో అతన్ని కలవడానికి నువ్వు వెళ్ళావు, నేను చూశాను. సిగ్గు లేకుండా హౌ కెన్ యు బి సో? నువ్వు చెప్తున్నది నిజమే. నేను ఐసాక్ని ఇష్టపడుతున్నాను. అండ్ మోర్, ఐ విష్ టు లివ్ విత్ హిమ్. హౌ కెన్ యు సే దట్ అమ్మా విదౌట్ ఎనీ షేమ్? నాన్న గురించి ఒక్క క్షణమైనా ఆలోచించవా? హూస్ గుడ్, హూ ట్రస్ట్ యూ? అయినా నువ్వు అబ్రహాం లాంటోడికి భార్యవైతే ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకునేదానివి. అంటే ఇన్నాళ్ళు నువ్వు నాన్న దగ్గర నటించింది నా మీదున్న ద్వేషంతో కదూ? నన్ను మా నాన్న నుంచి విడదీయాలి, అది మాత్రమే నీ మనసులో ఉంది, అవును కదూ? రెజీనా, నువ్వు చిన్నపిల్లవే. తప్పు చేసే టైం ఇంకా రాలేదు. అందువల్లే నన్ను కించపరిచేలా మాట్లాడుతున్నావు. బట్ ఏదో ఒకరోజు నీకు అర్థం అవుతుంది. బట్ జీవా, వాడికి నువ్వంటే ఇష్టం. వాడినెందుకు నువ్వు ద్వేషించట్లేదు చెప్పు. వాడు నా కొడుకు, నా ప్రతిరూపం. ఒకవేళ వాడు నాతో ఉండుంటే ఐసాక్ నా జీవితంలోకి వచ్చుండేవాడు కాదేమో. నువ్వే దానికి కారణం. వాణ్ణి మీ నాన్నతో పంపించింది నువ్వే. నువ్వు నా మీద తీసుకున్న రివెంజ్. లుక్, నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. ఐసాక్ని మర్చిపో. నాన్న వంశగౌరవాన్ని కాపాడు. ఈ ఇంటి కోడలిగా మంచి పేరు తెచ్చుకో. లేదంటే ఈ నిమిషమే నాన్నకి చెప్పేస్తా. చెప్పుకో, మీ నాన్నతో అన్నీ చెప్పుకో. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను సిద్ధమే. అది నేను కోరుకున్నవాడితో. ఈ వంశ గౌరవం కంటే నాకు నా జీవితమే ముఖ్యం. ఇవన్నీ నేను నా కోసం అడగలేదు, మా నాన్న కోసం. ఆల్రెడీ ఆయనకి ఒంట్లో బాలేదు. తన్ని బాధ పెడితే నేను ఊరుకోను. ఊరుకోకో. నా కన్నీరు చూడడమే నీకు సంతోషమైతే నీ ఇష్టం. పీటర్, ఈ సిలువనిక్కడ స్థాపించి కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది. థామస్ గారి టైంలో అని చెప్తూ ఉంటారు. ఈ సిలువ ఎంతో శక్తివంతమైంది. పూర్వం అబ్రహాం కుటుంబీకులు ఈ సిలువ సమక్షంలోనే పంచాయతీలు అవి జరుపుతూ ఉండేవాళ్ళని మన పూర్వీకులు చెప్పారు. ఇక్కడికి వస్తున్నానని చెప్పుండొచ్చు కదా లారా. ఎక్కడెక్కడ వెతకను? అన్నయ్య, అది ఆంటీ చెప్పారు ఎవరితోనూ చెప్పొద్దని. ఆంటీ ప్రేయర్ అయిపోయింది. లారా, మనం నడిచి వెళతామని చెప్పు. అన్నయ్య, మిమ్మల్ని ఫాదర్ని వెళ్ళిపోమంది. ఆంటీ నడిచొస్తుందట. అది నడిచి వెళ్తే చాలా టైం పడుతుంది కదా. నువ్వుండు, వాళ్ళని ఎక్కడి నుంచి నడిచే వెళ్ళనివ్వు. నడిచి వెళ్ళే అంత దూరమే కదా. ఫాదర్, అబ్రహాం అంకుల్కి ఎవరితోనో సంబంధం ఉన్నట్టు చెప్పుకుంటారు. అది చాలా సీక్రెట్గా ఉండేది. అందువల్ల ఆ ఇంట్లో చాలా సమస్యలు తలెత్తాయి. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు ఫాదర్, విషయం ఏంటో తెలుసుకుందామని అడిగాను. అబ్రహాం అంకుల్ ఇక్కడికి వస్తున్నట్టు మీకెప్పుడు తెలిసింది? వస్తాడు అని ఎప్పుడూ చెప్పేవాళ్ళు. ఇప్పుడే దానికి తగిన సమయం వచ్చింది అని అనుకుందాం. తను వస్తాడని చెప్పింది ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయే. రెజీనా? తనే. ఇక్కడ చర్చిలో విశేష పూజలు, ఊరేగింపులు అవి జరిగాయి కదా. ఆ రోజే రాత్రి పూజకనే తను వచ్చింది.